ఆర్గస్ మీడియా. ప్రస్తుతం మనం అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని గోవాడ షుగర్ ఫ్యాక్టరీ వద్దకు వచ్చాం. సో ఈ షుగర్ ఫ్యాక్టరీ వద్దకు ఈ చుట్టుపక్కల 3 నియోజకవర్గాలకు చెందిన రైతులంతా కూడా తాము పండించిన చెరుకును తీసుకొచ్చి షుగర్ ఫ్యాక్టరీ వద్దకు వచ్చారు. సో ఇక్కడ ఉన్న రైతులను అడిగి వారికి ఏ విధంగా గిట్టుబాటు ధర లభిస్తుంది అనే విషయాలను రైతులను అలాగే రైతు సంఘం నాయకులను అడిగి తెలుసుకుందాం. సార్, ఈ రైతులందరూ కూడా భారీగా చెరుకునైతే పండించారు ఈ ఏడాది. సో షుగర్ ఫ్యాక్టరీ వద్ద తీసుకొచ్చారు. సో వాళ్ళకి గిట్టుబాటు ధర రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏంటి సార్ అసలు సమస్య? గిట్టుబాటు లేదు. పక్క రాష్ట్రాలు మహారాష్ట్ర కానీ లేకుంటే ఉత్తరప్రదేశ్ కానీ కర్ణాటక ఆ రాష్ట్రాల్లో ఇస్తున్నటువంటి సలహా ధర మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. చేతగాని ప్రభుత్వం ఆ రాష్ట్రాల్లో 200 నుంచి 600 దాకా ఒక టన్నుకి సలహా ధర వస్తుంది. అడ్వైజరీ ప్రైస్ అంటారు. ఆ అడ్వైజరీ ప్రైస్ మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా 600, 500, 800 అడ్వైజరీ ప్రైస్ ఇచ్చుంటే ఇంతో అంతో కొంచెం గిట్టుబాటు అవుతుంది. ఒకటి. రెండోది, ఈ ఫ్యాక్టరీ పరిధిలో ఇప్పటికే అనకాపల్లిలో 4 షుగర్ ఫ్యాక్టరీలు ఉండి ఈ జిల్లాలో 4 మూతపడ్డాయి. ఒక చోడవరం ఒకటే ఉంది. ఈ చోడవరం కూడా ఒకప్పుడు 5.5 లక్షల టన్నులు ఆడింది సంవత్సరానికి. అలాంటిది ఇప్పుడు 1,00,000 టన్ను ఆడటం మహా కష్టంగా ఉంది. ఇప్పటికి ఈ వేళకి సుమారు 10 రోజులుగా రోజుకి 1,500 టన్నులు ఆడుతుంది. ఆ 1,500 టన్నులు ఒక్క రవ్వంత పంచదార కూడా దిగట్లేదు, సప్లై దిగట్లేదు. కాబట్టి ఏమైపోతుంది ఆడిందంతా అంటే వదిలేస్తున్నారు. ఏటికి వదిలేస్తున్నారు? ట్యాంకులు నిండట్లేదని. అంటే వీళ్ళకి ఏ కమిషన్లు వస్తాయో వాటికి మీద పెట్టుబడులు పెడుతున్నారు. ఆ పరికరాల మీద, ఆ ఉత్పత్తి చేసేటువంటి పరికరాల మీదే పెట్టుబడులు పెడుతున్నారు. అవసరమైనది 3.5-4 కోట్ల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద ట్యాంకులు సంవత్సరం రిపేర్ చేయించారు. దానివల్ల ప్రయోజనం లేదు. షుగర్ ఏం దిగట్లేదు. ఇదే కాదు, బంగారు బాతుగుడ్డు లాంటి మన ఫ్యాక్టరీని సంవత్సరానికి 5.5 లక్షల టన్నులు ఆడేది. సుమారు 25,000 మంది రైతులకి, ఇంకొక 5,000 మంది కార్మికులకి, ఇంకొక 1,00,000 మంది వ్యవసాయ కార్మికులకి పని కల్పించేది. సుమారు నా అంచనా ప్రకారం అయితే సుమారు 40 లక్షల పని దినాలు కలిగాయి ఈ షుగర్ ఫ్యాక్టరీ వల్ల. అలాంటిది చంద్రబాబు నాయుడు వచ్చాడు, మరీ ముద నష్టపోడు అన్నమాట. ఎంత ముద నష్టపోడంటే జనం అందరూ వెర్రిదెంగల అప్పలాలా ఓట్టేసేసినారు. అయితే జగన్ ఉద్ధరించాడని కాదు, జగన్ కూడా అలాగే చేశాడు. జగన్ ఆ పేరుతో సుమారు 90 కోట్లు తెచ్చి ఇక్కడ నాయకులు, తర్వాత ఇక్కడ ఉండేటువంటి మేనేజ్మెంట్లు పనిచేసుకున్నారు తప్ప రైతులకి ఒరగబెట్టింది ఏం లేదు. గతంలో కూడా జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే 1,50,000 టన్నులకు వచ్చింది. 5.5 లక్షల టన్నులు ఆడేది. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా 1,00,000 టన్నులు కూడా ఆడకుండా చెయ్యాలని కేవలం ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే కోఆపరేటివ్ ఫ్యాక్టరీలు మూతేసేస్తున్నాడు. ఇంతవరకు ఉండే కోఆపరేటివ్ ఫ్యాక్టరీలు కానీ ప్రైవేట్ ఫ్యాక్టరీలు కానీ మన రాష్ట్రంలో మూతేసేయడంలోనూ కోఆపరేటివ్ రంగాన్ని పూర్తి నిర్వీర్యం చేయడంలో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర వహిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు వల్లనే ప్రపంచ బ్యాంకు విధానాలు ఇంప్లిమెంట్ చేయటం మూలంగానే మోడీని జతకట్టాడు. మరింత ఈయన కొమ్ములు వచ్చినాయి. దుష్టులు కలిపారు. దుష్టచిత్తుష్టాయిలా తయారయ్యారు. ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఏం పేరు మోడీ కానీ, వాళ్ళకి తోడు ఈడొకడు సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్, వీళ్ళంతా కలిపి దుష్టచిత్తుష్టాయిలా కూడి వీళ్ళందరూ కలిపి మొత్తం రైతాంగం యొక్క పనిదినాలని కొల్లగొడుతున్నారు. వీళ్ళందరూ ఇవన్నీ వదిలేసి ఫార్మా కంపెనీలకి 200కి 300కి దేవురులు ఆడుతూ ఎర్రెంగలప్పలాగా పనో అంటూ దేవుడు ఆడుకుంటూ దేవురించుకొని ఉండాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. ఆ పద్ధతిలో వ్యవహరిస్తున్నారు తప్ప ఇంకోటి ఏం కాదు. ఫ్యాక్టరీ సర్వనాశనం అయిపోవడానికి కారణం కేవలం ప్రభుత్వం తాలూకు, పాలక వర్గాల తాలూకు దుష్ట విధానాలు తప్ప ఇంకొకటి కాదు. రైతులు పండించడానికి సిద్ధంగా ఉన్నారు. మన రైతు సంఘాలన్నీ వెళ్ళి అడిగాయి. 25వ తారీఖు లోపల మేము మొదటి పేమెంట్ ఇస్తాం, లాస్ట్ ఇయర్ బకాయి పడ్డ పేమెంట్ ఇస్తాం, కార్మికులకి 5 నెలల జీతాలు బకాయి పడ్డారు, ఈరోజు రేపటికి కార్మికులకి 5 నెలల జీతాలు బకాయి పడ్డారు, అవి చెల్లిస్తామని చెప్పాడు. అవి చెల్లించినట్టయితే ఈవేళ మళ్ళీ చెరుకు ప్లాంటేషను దవ ఉడుపులు ఉడుతురు. ఎవరు రైతులు ఉండడానికి సిద్ధపడలేదు. ఫ్యాక్టరీ లేకపోతే ఈ ఏరియాలో రైతులందరూ గత 60 ఏళ్ల క్రితం ఎలాంటి ఇబ్బందులు పడ్డారో మళ్ళీ ఇదే పరిస్థితులు వస్తాయి. ఎన్ని పండించినా ఈ ఫ్యాక్టరీ చెరుకు ఆడితే ఒక 5,000, 10,000 ఒక బండి వెళ్తే ఒక 5,000, 10,000 వస్తుంది ఒక టైర్ బండి ఫ్యాక్టరీకి వెళ్తే. అలాంటిది ఎన్ని ధాన్యం పండిస్తే, ఎన్ని నువ్వులు పండిస్తే, ఎన్ని పెసలు పండిస్తే, ఎన్ని మినువులు పండిస్తే వస్తాయి. అయితే ఈవేళ రోడ్డు మీద నడిచే ద్విచక్ర వాహనంతో సహా, ట్రాక్టర్లతో సహా అన్ని డబ్బులు కేవలం ఫ్యాక్టరీ వలన మాత్రమే, చెరుకు పండించడం వలన మాత్రమే ఇంత అభివృద్ధి చెందినంతకాలం, వేరే ఇంకోటి కాదు. ఎలాగని చెప్పి గవర్నమెంట్ ఏది ఇస్తానంటుంది భరోసాల పేరుతో. ఏం భరోసా? గతంలో కేంద్రం వాడు ఈడు కలిపి 13,000 రూపాయలు ఇచ్చేవారు.
ఇప్పుడు 20,000 చెప్పింది. 20,000 అప్పుడే పోయిన వేసవిలో ఎక్కాడు, అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు వేసవికాలం మళ్ళీ వచ్చేసింది. ఇప్పటికొచ్చి ఒక్క సంవత్సరం కూడా వాళ్ళు ఇవ్వలేదు. మనం ఇవ్వడం ఏంటి? గిట్టుబాటు ఎవరా నాయన, సలహాదారు ఎవరా నాయన? కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర చాలీచాళ్ళంగా ఇస్తుంది. నువ్వు సలహాదారు ఇస్తే ఏ కర్ణాటక లాగో, మహారాష్ట్ర లాగో, ఉత్తరప్రదేశ్లో లాగా మనకు కూడా మెరుగ్గా ఉంటుందని చెప్తున్నాం. కాబట్టి ఈ పాలక వర్గాలు తమ విధానాలు మార్చుకోవాలి. దీనికోసం భవిష్యత్తులో కార్మిక వర్గ పోరాటాలతో రైతాంగం కూడా మరింత తీవ్రతర పోరాటాలు చేయడం ద్వారానే ఈ పాలక వర్గాల తీరుతెన్నులు మార్చాల్సి వస్తుంది తప్ప ఇంకోటి కాదు. ఇది మీరు చెప్పదలుచుకుంది. సార్, ఇప్పుడు ఈ పరిశ్రమ అంటే ఉత్తరాంధ్రకు సంబంధించి ఒకటే షుగర్ పరిశ్రమ ఉంది. రైతులందరూ కూడా పెద్ద ఎత్తున తమ ట్రాక్టర్లో కానీ ఇడ్ల బండిలో కానీ పండించిన చెరుకుని తీసుకొస్తున్నారు. కానీ వీళ్ళకి గిట్టుబాటు ధర లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏంటి కారణం ఏంటి? ఈరోజు రాష్ట్రంలోనే సహకార రంగంలో ఉండే ఏకైక షుగర్ ఫ్యాక్టరీ మన గోవాడ షుగర్ ఫ్యాక్టరీ. ఇది చోడవరం నియోజకవర్గంలో ఉంది. ఇక్కడ ఉండే ఈ రాష్ట్రంలోనే అత్యంత అవార్డులు అందుకున్న ఫ్యాక్టరీ కూడా ఇదేనండి. అంత అధునాతనమైన మంచి టెక్నాలజీతో దీన్ని రన్ చేయాల్సింది పోయి దీన్ని ఎలా నిర్వీర్యం చేయాలని చెప్పేసి ప్రభుత్వాలు కుట్రలు పన్నడంతో ఈరోజు రైతాంగానికి దిక్కుతోచని పరిస్థితులు అనేవి నెలకొన్నాయి. ఈ సంవత్సరం క్రషింగ్ కూడా చాలా లేటుగా ప్రారంభమైంది. ఈ క్రషింగ్కు ముందు చేయాల్సిన పని ఏదైతే ఆయిలింగ్ చేయాలో, దాన్ని గ్రీజ్ పెట్టి మొత్తం మిషనరీని అంతటిని కూడా సిద్ధం చేయాలో, ఆ మిషనరీ సిద్ధం చేయడంలో ఫస్ట్ వైఫల్యం మేనేజ్మెంట్ నుంచి వచ్చింది. ఎందుకనంటే ఇప్పుడు మేనేజ్మెంట్ కూడా చెప్తుంది ఏంటంటే, మా దగ్గర నిధులు లేవు, డబ్బులు లేవు, ప్రభుత్వం నుంచి లేదనుకుంటే ఇతర ప్రైవేట్ సంస్థల నుంచి డబ్బులు తేవాలంటే కూడా మేము సి కేటగిరీలో పరిశ్రమ ఉందని చెప్పేసి ఇక్కడ మేనేజ్మెంట్ చెప్తుంది. సో ఏదైనా సరే ఎప్పుడైతే ఇక్కడ పనులు జరగలేదో, సీజన్ స్టార్ట్ అయిపోయింది, చెరుకంతా ఉండిపోయిందని చెప్పేసి క్రషింగ్ స్టార్ట్ చేశారు. దీనివల్ల ఏమైందంటే తరచూ క్రషింగ్. ఇప్పుడు క్రషింగ్ పోయిన నెల జనవరి 20వ తారీఖున ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు 40 సార్లు ఆగిపోయింది. 40 సార్లు ఆగిపోవడంతో రోజుల తరబడి ఇక్కడ చెరుకు తెచ్చుకున్న కార్మికులు కానీ, రైతులు కానీ, వీళ్ళందరూ ట్రాక్టర్లు కానీ, బళ్ళు కానీ ఇవంతా పశువులతో సహా ఇక్కడ ఎండనక వాననక ఈ ఎండలో పడి ఏడవటం జరిగిందనమాట. కనీసం పశువులకి నీళ్లు కూడా ఇక్కడ అందే పరిస్థితి లేదు. అందువల్ల ఈరోజు రైతాంగం అంతా కూడా ఈ ఫ్యాక్టరీ అంటేనే విరక్తి అనేది వచ్చింది. అయితే ఇక్కడ ఈ ఫ్యాక్టరీ ఉండడం వల్ల ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందింది. ఈ 2-3 నియోజకవర్గాల్లో ఉండే సుమారు 400-500 గ్రామాల ప్రజలందరూ కూడా చెరుకు పంట మాత్రమే ఆధారం. ఈ చెరుకే, ఈ పరిశ్రమే లేకపోతే, చెరుకు షుగర్ ఫ్యాక్టరీ లేకపోతే మొత్తం అందరూ కూడా వీధిన పడాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే మనం ఎక్కడైతే ఇతర ప్రాంతాల్లో రైతులు ఆత్మహత్యలు అని చెప్పేసి అనుకుంటున్నామో, ఇప్పుడు చోడవరం ప్రాంతంలో ఉండే ఈ చెరుకు రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదు. ఈరోజు అటువంటి పరిస్థితికి ఈరోజు ప్రభుత్వం కానీ, ఇక్కడ పాలకవర్గాలు కానీ, ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఈ పరిశ్రమలంతటినీ నెట్టివేశారు. దీని లోపాకారిగా ఉండేది కూడా ఏంటంటే, ఇప్పటికే ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు, ఈ ఫ్యాక్టరీని ఎలాగైనా సరే మూసేసి ఈ ఫ్యాక్టరీని మళ్ళీ ప్రైవేట్ శక్తులకి లేదనుకుంటే ఇక్కడ ఉండే ఎంపీలో, ఎమ్మెల్యేలో కొనుగోలు చేసుకొని ఇక్కడ ఫ్యాక్టరీ ఆస్తులన్నింటిని కూడా అమ్ముకోవాలని చెప్పేసి కుట్ర కూడా వెనకాల దాగి ఉందని చెప్పేసి అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి ఇక్కడ ఎన్నికల ముందు ఇక్కడ సీఎం రమేష్ గారు ఎంపీగా గెలిచారు. నేను కేంద్రంలో నాకు బాగా పలుకుబడి ఉంది, 200 కోట్ల రూపాయలు తీసుకొచ్చి దీన్ని ఆధునీకరణ చేస్తానని చెప్పేసి అన్నాడు. అలాగే ఇక్కడ ఎమ్మెల్యేలు మొత్తం 365 రోజులు కూడా నడిచేటట్టుగా ఇక్కడ మేము చర్యలు తీసుకుంటామన్నారు. కానీ నిన్నగాక మొన్న మొత్తం మీడియా సమావేశం పెట్టి ఇక్కడ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఏంటంటే, షుగర్ ఫ్యాక్టరీని ఆధునీకరణ చేసి నిధులు ఇచ్చి దీన్ని రైతులందరితోటి ఆదుకునేటట్లుగా చేయడం కాకుండా డిస్టిలరీ యూనిట్ పెడతానని చెప్పేసి ఇక్కడ అంటే మందు తయారు చేయడం కోసం ఇక్కడ బాటిల్ కంపెనీలు పెడతానని చెప్పేసి ప్రకటన చేశారు. ఇంతకంటే మరో దుర్మార్గం అనేది లేదు. ఇక్కడ రైతులు కోరుకునేది ఇక్కడ బ్రాందీ తయారు చేసే కంపెనీ కాదు, ఇక్కడ చెరుకు నుంచి పంచదార తయారు చేసే రైతాంగాన్ని ఆదుకునే విధంగా ఈ సహకార రంగంలో ఉండే పరిశ్రమ నడవాలని చెప్పేసి అంటున్నారు. కానీ దానికి విరుద్ధంగా ఇక్కడ పాలకులు, ప్రజాప్రతినిధులు వ్యవహారం చేస్తున్నారు. అందువల్ల మేము ఈరోజు కార్మిక సంఘాలుగా సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఒకటే, 350 కోట్ల రూపాయలు తక్షణం ప్రభుత్వం ఆధునీకరణ కోసం నిధులు కేటాయిస్తే ఈ కంపెనీ మళ్ళీ గత వైభవం వస్తుంది. అలాగే ఇప్పటికే రైతులకి గత ఏడాది బకాయిలు ఇవ్వాలి. అలాగే ఇప్పుడు చెరుకు తోలిన దానికి ప్రతి 15 రోజులకు కూడా పేమెంట్లు చేయాల్సి ఉంది. ఈ పేమెంట్లు, పాత బకాయిలు, అలాగే 5 నెలల నుంచి కూడా కార్మికులకి జీతాలు లేకుండా ఆకలితో ఈరోజు పనిచేస్తున్నారు. ఈ బకాయిలన్నింటికి కూడా 38 కోట్ల రూపాయలు అవసరం అని చెప్పేసి ఇక్కడ మేనేజ్మెంట్ చెప్తుంది. ఈ 38 కోట్లు తక్షణం విడుదల చేసి ఆధునీకరణ కోసం 350 కోట్ల రూపాయలు విడుదల చేస్తే ఈ ఫ్యాక్టరీ మొత్తం ఆధునీకరణ చెంది మొత్తం 4 నియోజకవర్గాల్లో 5-6 లక్షల టన్నులు ఈరోజు ఫ్యాక్టరీకి చెరుకు తోలే
ఆసక్తి గల రైతాంగం ఇక్కడ ఉంది. వాళ్ళందరినీ కూడా వాళ్ళ జీవితాలను కూడా ఆదుకునే పరిస్థితి అనేది కూడా వస్తుంది. ఈ ప్రత్యామ్నాయం చూడకుండా ఈ ఫ్యాక్టరీని మూతయ్యాలని చెప్పేసి, అలాగే దీన్ని అమ్మకానికి పెట్టాలని, లేదంటే బ్రాందీ కంపెనీగా దీన్ని మార్చాలని చెప్పేసి చూస్తున్న ఈ ఇక్కడ పాలకుల చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎప్పటికైనా ఆ రకమైన ప్రత్యామ్నాయం కాకుండా ఈరోజు ఈ ఫ్యాక్టరీని ఆదుకోకుండా చేసే చర్యల్ని మాత్రం ఇక్కడ కానీ అవలంబిస్తే దీని మీద కార్మికులు, రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారు, ఈ ఫ్యాక్టరీని కాపాడుకుంటారని చెప్పేసి మరొకసారి ఇక్కడ ప్రజాప్రతినిధులకి అలాగే ప్రభుత్వ యంత్రాంగానికి హెచ్చరిక చేస్తున్నాం. సో ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే ఈ చోడవరంలో ఉన్నటువంటి గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఉందో ఇది దాదాపు ఏడాదికి 5 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల ఇది ఉత్పత్తి జరిగేది. సో కానీ ఇప్పుడు ప్రస్తుతం 1 టన్ను చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడుతుందని రైతులు, రైతు సంఘం నాయకులు అయితే చెప్తున్నారు. మనం చూస్తున్నాం ఇప్పుడు పెద్ద సంఖ్యలో ఈ 3 నియోజకవర్గాలకు చెందిన రైతులందరూ కూడా తమ ఎడ్ల బండ్ల మీద, ట్రాక్టర్ల మీద పెద్ద సంఖ్యలో వారు పండించిన చెరుకునైతే ఇక్కడ తీసుకొచ్చారు. కానీ ఇక్కడ చెరుకుని లోపల తీసుకెళ్లి ఆడించే పరిస్థితి లేదని వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తాము ఎంతో కష్టపడి డబ్బులు, తమ కష్టాన్ని వృధా చేసి ఈ చెరుకును ఆడించేందుకు మిల్లు వద్దకు తీసుకొస్తున్నామని, ఈ ఫ్యాక్టరీ దగ్గర తమకు గిట్టుబాటు రావట్లేదని వీరైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 25,000 కుటుంబాలు ఈ పరిశ్రమ మీద ఆధారపడ్డాయని, 5,000 కుటుంబాలు దాదాపుగా ఏదైతే ఈ పరిశ్రమలో పనిచేస్తూ వీరంతా కూడా జీవనం సాగిస్తున్నారని, ఈ పరిశ్రమను మూసివేసినట్లయితే వీరంతా రోడ్డును పడే పరిస్థితి ఉందని వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ఈ కంపెనీని నిలబెట్టి రైతులకు మేలు జరిగేలా చర్యలు చేపట్టాలని వీరంతా కోరుకుంటున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, చోడవరం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.